రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఈరోజు ఏమిటయ్యా అంశం అంటే, సంఘములో ఆ నాలుగైనా ఉండాల్సింది. సంఘములో ఉండాల్సింది ఆత్మ ఉంటే సరిపోతుందా? సంఘములో ఉంటే స్తంభాలు ఉంటే సరిపోతాయా? సంఘములో ఉంటే సత్యబోధ ఉంటే సరిపోతుందా? సంఘములో ఆసక్తి ఉంటే సరిపోతుందా? మరి ఇంకేమేమి ఉండాలి? ఒక ఇంటిని కట్టేటప్పుడు పునాది ఒకటే వేయండి, పునాది వేసిన మనం నివాసం చేయగలుగుతామా? చేయలేము. మరి పునాది మీద మళ్ళీ ఇంకేం కట్టుకోవాలి? గోడలు కట్టుకోవాలి, పిల్లర్లు వేయాలి, ఇట్లా రకరకాలుగా ఆ ఇంటిని ఎలా నిర్మించుకోవాలో అలా నిర్మించుకుంటేనే ఆ ఇంట్లో నివాసం చేయగలుగుతాం. అంత నివాసం చేసుకున్న కొంతమంది ఇక్కడ కిటికీలు లేవు, అక్కడ తలుపులు లేవు, ఇక్కడ అవి లేవు, ఇవి లేవు అంటుంటాం. ఇప్పుడు ఒక ఇంటిలో నివాసం చేయడానికి నీకు అంత ఆలోచన ఉన్నప్పుడు సంఘములో ఏమేమి ఉండాలో కొంతమందికి తెలియదు. ఏదో సంఘం అంటే సంఘము, ఏదో వచ్చామంటే వచ్చాము, వెళ్ళిపోయామంటే కాదండి. ఈ సంఘం యొక్క విశిష్టత, సంఘం యొక్క శ్రేష్టత, సంఘం యొక్క భాగ్యం ఏమిటో తెలుసుకొనగలగాలి. ఆ మధ్య ఒక ప్రాంతానికి సువార్త కూడికలు వెళితే ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళితే ఆయన ఒక పెద్ద ఉద్యోగస్తుడు. ఆ ఇంటికి వెళ్ళాను. ఆయన ఆ కొత్తింటిని కట్టినప్పుడు ప్రార్థన చేయడానికి తీసుకుని వెళ్ళాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఇల్లంతా చూపిస్తున్నాడు. ఇది కిచెను, ఇది బెడ్రూము, ఇది హాలు, ఇది అని చూపిస్తున్నాడు. అన్ని చూపిస్తూ ఆయన అన్నాడు, నేను అడిగాను, ఇదెందుకు సార్, ఇదెందుకు ఇట్లా కట్టారు, ఈ కిటికీలు ఎందుకు పెట్టారు, ఈ గూళ్ళు ఎందుకు పెట్టారు అని అడిగాను. ఆయన అన్నాడు, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండాలని, ఇక్కడ బీరో ఉండాలని, ఇక్కడ టీవీ ఉండాలని, ఇక్కడ షోకేస్ గూడని. అంటే ఒక ఇంటిని అందంగా ఇతరులకు కనబడాలి అంటే, మనం నివాసం చేయాలనుకుంటే ఏ మూళ్ళకి ఏమేమి పెట్టాలో అవన్నీ కూడా మనం నిర్మించుకొని ఆలోచన చేసి నిర్మించుకుంటాం ఆ ఇంటిని. మరి సంఘంలో ఏముండాలో తెలుసా? ఇంకా చెప్తాను. ఇది 5వ పాయింట్. సంఘంలో ఏముండాలయ్యా ఇంకా అంటే, హన్న ఆమెకు గర్భఫలం లేకపోతే, ఈమె గురించి చాలాసార్లు విన్నాం కదా, మళ్ళీ విందాము. ఆమె గర్భఫలం లేకపోతే దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకున్నది. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి చక్కటి కుమారుని ఇచ్చాడు. ఆ కుమారునికి సమూయేలని పేరు పెట్టింది. పేరు పెట్టుకున్న ఆమె పిల్లవాడిని పెంచింది. ఓ పాలు దాగేది ఎప్పుడైతే విడిచిపెడతాడో ఆ పిల్లవాడిని సంకులో పిల్లవాడిని ఎత్తుకొని ఎక్కడికి తెలుసుకుపోయింది తెలుసా? షీలోహు ప్రార్థన మందిరం అనేది ఒకటి ఉంది, సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘానికి తీసుకుని వెళ్ళి ఆ సంఘంలో సేవ చేసే సేవకుని దగ్గరికి వెళ్ళి ఆయనకి ఆ బిడ్డను అప్పగించింది, ప్రశంసించింది. ఏమన్నా తెలుసా? అయ్యా, ఒకప్పుడు గర్భఫలం లేకపోతే నేను ఈ సన్నిధికి వచ్చి కన్నీళ్లతో నేను మొర్ర పెట్టుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను, నాకు గర్భఫలం ఇమ్మని దేవుణ్ణి అడిగితే దేవుడు నాకు ఇచ్చాడు కదా. ఇదిగో ఈ బిడ్డ పుట్టుకోకముందే నేను ఏమైతే మొక్కుబడి చేసుకున్నానో, పుట్టిన ఈ బిడ్డను తిరిగి సేవకు అప్పగిస్తున్నాను, ఈ బిడ్డను దేవుని కొరకు పెంచమని చెప్పింది. ఆ సేవకుడు ఆ చిన్న బిడ్డగా ఉన్నటువంటి సమూయేలును తీసుకొని ఏం చేపిస్తున్నాడో తెలుసా? ఆ బిడ్డ చిన్న వయసులో మొదటి సమూయేలు గ్రంథం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. హల్లెలూయా. అక్కడ 11వ వచనం చదవండి. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఈ మాట బాగా వినండి. ఈ సమూయేలు ఎప్పుడైతే తల్లి ఆ సంఘానికి అప్పగించిందో బిడ్డను, ఆ సంఘాన్ని నడిపిస్తే ఆ నడిపిస్తున్న నాయకుడు లేదా ఆ కాపరి ఏలి అనేటువంటి దైవజనుడు ఆ బిడ్డకు ఏం నేర్పించాడో తెలుసా?
పరిచర్య ఏ విధంగా చేయాలో నేర్పించాడు. 5వ పాయింట్ ఏమిటంటే, సంఘంలో ఇంకా ఏముండాలంటే పరిచర్య ఉండాలి. ఏముండాలి చెప్పండి? చెప్పండి, మరొకసారి చెప్పండి. పరిచర్య. ఏంటి పరిచర్య అంటే? పరిచర్య అంటే ఏమిటి అంటే, చాలామంది పరిచర్య అంటే ఏదో బాగా పాటలు పాడేసి ఇంకా హడావిడి చేసి వెళ్ళిపోతే ఇంక పరిచర్య అనుకుంటారు. కాదు. పరిచర్య అంటే ఏమిటో తెలుసా? ఏ సంఘములో అయితే మనం కట్టబడ్డామో, ఏ సంఘంలో అయితే దేవుడు మనల్ని స్థిరపరిచాడో, ఆ సంఘములో నివాసం చేస్తున్న మనము అక్కడ మనము లేదా మన కుటుంబం అంతా కలిసి పరిచర్య చేసే కుటుంబంగా ఉండాలి. ఈ బాలుడైన సమూయేలును దేవుడు ఎందుకు ఆయన ఆశీర్వదించాడు? ఎందుకు ఒక ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్ళాడు? పుట్టుకతోనే ఐశ్వర్యవంతుడా? పుట్టుకతోనే ఆస్తులు పాస్తులు కలిగినవాడా? పుట్టుకతోనే పేరు ప్రాఖ్యాత సంపాదించుకున్నవాడా? కాదు కదా. తల్లి ఏమో గొడ్రలకు బతికింది ఒకప్పుడు, ఆమె కన్నీళ్ళే విడుస్తూ కన్నీళ్ళతోనే రోదన. దేవుని బిడ్డలారా, ఆమెకు పుట్టిన కుమారుడు సమూయేలు ఆమె మొక్కుబడి చేసుకున్న దాన్ని మర్చిపోలేదు. ఈరోజు కూడా చాలామంది మొక్కుబడి చేసుకుంటారు. ఏమని మొక్కుబడి చేసుకుంటామంటే, దేవ మా జీవితంలో ఇట్లాంటి మేలులు చేస్తే ఏది చేస్తాం, అది చేస్తాం, ఎన్నో మొక్కుబడి చేసుకుంటాము. అన్ని దేవుడు మన జీవితంలో మేలులు చేసినాక మళ్ళా దేవునికి కనపడము, సంఘములో ఉండలేము. కానీ దేవుని బిడ్డలారా, ఈ అన్న అలా చేయలేదు. పరిచర్యకు అప్పగించింది. ఆ పరిచర్య చిన్నగా ఉన్నప్పుడే ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. యెహోవా అంటే దేవునికి పరిచర్య చేయడం మొదలుపెట్టాడు. ఈరోజు మనం సంఘంలో పరిచర్య చేసే వాళ్ళగా ఉంటున్నామా? ఆ షీలోహు ప్రార్థన మందిరం కూడా ఒక చిన్న సంఘమే. ఆ సంఘంలో దేవుడు నివాసం చేసేవాడు ఒకప్పుడు. సంఘంలో సన్నిధిలో దేవుడు ప్రతి ఒక్కరు మొర ఆలకించి, వారు ఏ మొరైతే ఆ మొర పెట్టారో ఆ మొరను ఆలకించి వారి జీవితంలో గర్భఫలం లేకపోతే గర్భఫలం ఇచ్చాడు, అద్భుతాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయితే ఆ సంఘాన్ని వదిలిపెట్టేంత కోపం వచ్చింది దేవునికి. కొన్ని రోజుల తర్వాత ఆ సంఘంలో దేవుడు లేడు. ఎందుకు లేడు అంటే, ఏలీకి ఉన్నటువంటి కుమారులు వారు దుర్మార్గులై దేవుని సంఘాన్ని బలపరచుకోకుండా ఆ షీలోహు ప్రార్థన మందిరాన్ని ఆ ప్రత్యక్షపు కూడా లేదా ఆ షీలోహు ప్రార్థన మందిరానికి వచ్చే ఆ స్త్రీలతో ఇచ్చలుడికి బతకడం మొదలుపెట్టారు, పాపం చేయడం మొదలుపెట్టారు. అందుకే దేవుడు ఆ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పరిచర్య అనేది ఆగిపోయింది, పరిచర్య అనేది కుంటుపడిపోయింది, పరిచర్య అనేది జరగట్లేదు. ఆఖరికి సేవకునుకున్న 2 కుమారులు చనిపోయారు యుద్ధంలో. మరి ఎవరు నడిపిస్తారా సంఘాన్ని? ఓ సేవకుని కుటుంబం నాశనం అయిపోతే నడిపించే వాళ్ళు ఎవరు? ఆ సేవకుడు ఆ కుటుంబము చనిపోయినా ఈ పరిచర్య చేస్తూ ఎదిగిన సమూయేలు ఆ సంఘానికి ముందుండి నడిపించాడు. హల్లెలూయా. అయితే ఈరోజు మన దేవుని బిడ్డలారా, మనం కూడా షీలోహు ప్రార్థన మందిరంలో పరిచర్య జరిగినట్లుగా కూడా మన సంఘాల్లో లేదా దేవుడిచ్చిన మనకిచ్చిన ఈ పరిచర్యను అనేకులు పరిచర్య చేస్తూ నడుచుకొందురుగాక. 2వ దినవృత్తాంతుల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేచుండుటకును తన సన్నిధి నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయొద్దు. హల్లెలూయా. చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు తన సంఘములో మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? దేవుని పరిచర్య చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఆ సంఘాన్ని ముందుకు ప్రోత్సహించడానికి, సంఘాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి, సంఘాన్ని బలపరచడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఆ పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకుంటే ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడిచ్చిన పరిచర్యను అశ్రద్ధగా ఎట్లా చేస్తున్నారంట? అశ్రద్ధగా చేస్తాడు. వాక్యం అంటుంది, యెహోవా కార్యములు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవుతాడని వాక్యం అంటుంది. కొంతమంది తెలియక శాపాలు తెచ్చుకుంటే కొంతమంది తెలిసి కూడా శాపాలు తెచ్చుకుంటున్నారు.
తెలియక చేసిన పాపాన్ని బట్టి, తెలియక చేసిన తప్పులను బట్టి కొంతమంది శాపాలు మోసుకొని జీవిస్తూ ఉంటే, కొంతమంది దేవుడిచ్చిన పరిచర్యను తెలిసి కూడా ఆ పరిచర్య నిర్లక్ష్యం చేసుకొని ఏం తెచ్చుకుంటున్నారు ఆఖరికి? ఆ శ్రద్ధగా చేస్తూ ఏం తెచ్చుకుంటున్నారు? శాపాలు తెచ్చుకుంటున్నారు. మరి దేవుడు మన కుటుంబము సమాధానంగా ఎలా ఉంటుంది? మన కుటుంబం నెమ్మదిగా ఎలా ఉంటుంది? మన జీవితాలు ఎలా బాగుపడతాయి? దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఏదైనా నిర్లక్ష్యం చేయొచ్చు, కానీ దేవుడిచ్చిన పరిచర్యను ఏ వ్యక్తి నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. దేవుడిచ్చిన పరిచర్య ఏమండి, ఎంతో దేవదూతలకు లేని పరిచర్య మనకు ఇచ్చాడు కదా. మరి ఆ పరిచర్య నిర్లక్ష్యం చేస్తే ఎలా? అశ్రద్ధ చేయొద్దు అంటాడు. నేను చెప్పే మాట కాదు, సాక్షాత్తు దేవుడు చెప్తున్న మాట అది. ఆ షీలోహు ప్రార్థన మందిరంలో ఏలి కుమారులు అశ్రద్ధగా చేశారు కనుకనే వారికి ఏమొచ్చింది? శాపం వచ్చింది. నిండు నూరేళ్ళు బతకాల్సిన వాళ్ళు యవ్వన ప్రాయంలోనే కుప్పగొలి చచ్చిపోయారు యుద్ధంలో. ఆఖరికి తండ్రైనా ఉంటాడంటే తండ్రి కూడా మందస్సం మెడ మీద పడి మెడ విరిగి చచ్చిపోయాడు. చూడండి ఎంత భయంకరమైన చావులు. ఈరోజు మనుషులు కూడా ఏమండి, జీవ మరణాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. మనం బ్రతకాలన్నా, చావాలన్నా, ఇంకా ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాలన్నా మనమందరం ఆయన చేతిలో ఉన్నాం. అయితే దేవుడిచ్చిన మన మీద మనకిచ్చిన ఈ పరిచర్యను ఏ ఒక్కరూ అశ్రద్ధగా చేయకుందురుగాక. శ్రద్ధ కలిగి చేయాలి. శ్రద్ధ కలిగి చేస్తేనే దేవుడు మన పట్ల కృప చూపుతాడు. హెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 11వ వచనం చదవండి. అయినను వారు నా పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయవారు, నా మందిరమునకు ద్వార పాలకులై మందిర పరిచర్య జరిగించువారు, ప్రజలకు బదులుగా వారే దహన బలిపశులను వధించువారు, పరిచర్య చేయుటకై వారే జనులు సమక్షమున నియమింపబడిన వారు. దేవుని బిడ్డలారా, ఒకసారి వినండి. వాక్యం అంటుంది, ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవుడు దేనికి నియమించాడు? చెప్పండి. ఎందుకు సంఘములు ఎందుకు నిలబెట్టాడు మనల్ని? పరిచర్య. ఎవరి పరిచర్య? దేవుని పరిచర్య, మన పరిచర్యనా? దేవుడిచ్చిన మనకు పరిచర్య. ఆ పరిచర్య దేవుడు మన మీద పెట్టాడు. ఆ పరిచర్య జరిగించమని. ఎవరికో లేదు. ఈ రోజుల్లో కొంతమంది వినండి, ఒక పెద్ద ధనవంతుల దగ్గర కొంతమంది డబ్బు కొరకు లోబడి వారి కింద ఏం చేస్తుంటారంటే, అదే మన భాషలో చెప్పాలంటే గాసం ఉంటారు. గాసం ఉండి వాళ్ళు ఇచ్చే డబ్బు ఏదైనా సరే అండి, వారు చెప్పినట్లుగా అంతా వారి కుటుంబం బట్టి పరిచర్య చేస్తుంటారు లేదా? చేస్తారు. కానీ మనుషులు ఇచ్చినటువంటి పరిచర్య కాదు మనకు. మనుషులకు చేసే పరిచర్య అది తుచ్చమైనదిగా ఎంచబడుతుంది. మరి దేవునికి చేసే పరిచర్య నిత్యము నిలబడుతుంది. హల్లెలూయా. ఏలియా ఏలియా రోషం కలిగిన వాడు. ఏలియా దేవుని పరిచర్య ఎంతో జరిగించి ముందుకు తీసుకుని వెళ్ళేవాడు. ఏలియా అంత రోషం కలిగిన సేవకుడు మరొక్కరు లేరు బైబిల్లో. ఎంతటి ఆసక్తి, ఎంతటి బలమైన సేవకుడైన దేవుని పరిచర్య అంటే ఏ విషయంలో నిర్లక్ష్యం చేసేవాడు కాదు. అట్లాంటి వాడుకు ఒకసారి ఒక స్త్రీ బెదిరింపుకు బెదిరిపడి పారిపోయి ఆ అడవిలో ఏం చేస్తున్నాడు? మరణపేక్ష కలిగిన వాడై చెట్టు కింద కూర్చొని చింతిస్తుంటే, దేవా నేను బతకలేను, నా పితరులంతా వాళ్ళని ఇల్లు అంటాడు కాదు, నన్ను కూడా తీసుకుపో, నన్ను చంపేయి అంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దేవదూతలను ఏలే దగ్గరికి పంపించి దేవదూతల చేత ఏం చేయించాడు? ఏలేకి పరిచర్య. ఆహారం పెట్టారు, మాంసం ఇచ్చారు. ఆఖరికి ఏలియను బలపరిచింది ఎవరు? దేవదూతలు. హల్లెలూయా. ఒకళ్ళు దేవుని కొరకు నువ్వు పరిచర్య చేస్తే నీవు అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు, బలహీనంతో ఉన్నప్పుడు నీ మనుషులు ఎవ్వరు, నీ కుటుంబకులు ఎవరు నీకు పరిచర్య చేయకపోవచ్చు. కానీ దేవుడే ఏం చేస్తాడు? తన దూతల్ని దగ్గరికి పంపించి వారి ద్వారా నీకు తిరిగి పరిచర్య చేస్తాడు. యేసయ్య ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన పరిచర్య చేశాడా లేదా? చెప్పండి, చేశాడా లేదా? చేశాడు. అందుకని ఆయన అంటాడు, నేను పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు అంటాడు.
అంటే ఆయన పరిచర్య చేయడానికి వచ్చాడు. ఒక సాక్షాత్తు దేవుడే ఆ సింహాసనాన్ని వదులుకొని పరలోకములో ఉండకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ తుచ్చమైన మానవుల దగ్గరికి ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? మనకు పరిచర్య చేశాడంట. ఈ రోజుల్లో కొంతమంది వారికి వారే పరిచర్య చేయించుకుంటారు, కానీ దేవుని కొరకు పరిచర్య చేసుకునే వాళ్ళు లేరు. కొంతమంది సేవకులు కూడా ఉంటారు కొన్ని సంఘాల్లో. ఏం చేస్తుంటారంటే వాళ్ళు పరిచర్య చేయరు, పరిచర్య చేయించుకుంటారు. ఏమంటే కాళ్ళు నొక్కండి, చేతులు నొక్కండి అంటుంటారు. కాదు, ఓ సేవకుడు. అందుకనే ప్రభు చాలా విషయాలు అన్నాడు. ఏమని? ఎవడైనా అందరికంటే గొప్పవాడై ఉండగోరిన ఎడల ముందు తన పరిచర్య చేయమంటాడు. సంఘములో పరిచర్య చేసేవాళ్ళుగా ఉండేవాళ్ళకే దేవుని భాగ్యం దక్కుతుంది. నేను అంటాను, వాక్యం చెప్పేవానికి కూడా అంత విలువ ఉండదు, బాగా మంచి పాటలు పాడే వాళ్ళకు కూడా అంత విలువ ఉండదు. పరిచర్య చేసే వాళ్ళంత గొప్పళ్ళు ఏమండి వాక్యం చెప్పేవాళ్ళు ఏమీ లేదు. కానీ దేవుడు ఏమిటంటే సంఘములో ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇచ్చాడు కనుక సేవకుడుగా ఉండి ముందుకు నడిపించాలి కనుక నేను మీకు వాక్యం చెప్తున్నా. నేను ఏమండి పరిచర్య చేయకుండా ఉండకూడదు, పరిచర్య చేయాల్సిందే, ముందుకు నడిపించాల్సిందే. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి పరిచర్య చేయడానికి వచ్చాడు. ఒక సందర్భంలో శిష్యులందరూ కూడా కూర్చోబెట్టుకొని యేసు ప్రభు కూర్చొని ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి లేచి నడుముకు తవాలు కట్టుకొని ఏమండి గిన్ని పాళెములో నీళ్లు తీసుకొని సేవకుల పాదాలు చదవండి అన్నమాట. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా? ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. చూడండి, ఈ పేతురు ఎట్లా అంటాడు? అబద్ధాలు చెప్పే వ్యక్తి. శిష్యులు ఒకరికొక బలహీనత ఉంది. అట్లాంటి పనికిరాని వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు? నడుముకు తవాలు కట్టుకొని తానే ఏం చేస్తున్నాడు? పాదాలు కడుగుతున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఆ మధ్య ఒక గ్రామంలో ఈ మన సంఘం పెట్టుకోకముందు సేవ చేశానులేండి. ఒక తల్లి, ఒక 65 సంవత్సరాలు ఉంటుంది. ఆమె మందిరానికి రాలేదు ఆ రోజు. నేను ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి భోజనాన్ని తీసుకుని వెళ్ళారు. ఆమె కోడల్ని అడిగాను, ఏంటక్క మీ అత్త రాలేదేంది మందిరానికి అని అన్నాను. ఆమె ఏమని తెలుసా? ఏం లేదయ్యా, ఎమ్మిగనూరుకి కాళ్ళు కడుక్కోవడానికి పోయింది అనింది. ఎమ్మిగనూరులో కాళ్ళు కడుగుతారా? ఏడ కడుగుతారమ్మా అంటే, పలానా చర్చిలో కాళ్ళు కడుగుతాడంటే ఈరోజు సారు, అందుకే కడుక్కించుకోవడానికి పోయింది అని నాకు అనిపించింది. కాళ్ళు కడుక్కుంటే ఏమొస్తుంది? కాళ్ళు కడుక్కునేది మీ ఇంట్లో కడుక్కుంటావు, చేతులు కడుక్కునేది మీ ఇంట్లో కడుక్కుంటావు. మరి నీ హృదయం కడుక్కోమని ప్రభు అన్నాడు కదా, కాళ్ళు కాదు కదా. కానీ ఇది ఎవరికి చేశాడు తెలుసా? శిష్యులకు మాత్రమే చేశాడు, కానీ ఏమండి వేరే వాళ్ళకి చేయలేదు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభుకు తెలుసు, నేను ఎట్లా ఈ లోకములో ఎంతో కాలము ఉండను, అంతలోపల వీళ్ళని బలపరచాలి, నా భారం వీళ్ళ మీద మోపాలి, సువార్త ప్రకటించడానికి వీళ్ళని ఎన్నుకోవాలనేది. అందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ పాదములు కడిగాడు, వారికి పరిచర్య చేశాడు. అయితే ఈరోజు మనం కూడా ఉన్నాము. ఏమండి మన హృదయం కడుక్కోవాలి, మందిరానికి కాదు. పరిచర్య చేసేవాళ్ళుగా మనం ఉండాలి. పరిచర్య చేసేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? ఎవరు చూస్తారో తెలుసా? మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను.
దేవదూతలు ఈ కార్యములను తొంగ చూడగోరుచున్నారు. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతం. చూడండి, మన పరిచర్య చేస్తే ఎవరు చూడరు అనుకోవద్దు. ఎవరు చూస్తారు తెలుసా? దేవదూతలు చూస్తున్నారంట. ఎట్లా చూస్తారు? తొంగి చూస్తారు. తొంగి చూడడం అంటే వినండి, తొంగి చూడడం అంటే కొంతమంది ఇట్లు చూస్తుంటారు తొంగి, కొంతమంది అందరి ముందు 10 మంది, కొంతమంది బాగా జనాలు ఎక్కువ కనపడ్డారు అనుకోండి, అప్పుడు చేస్తుంటారు పరిచర్య. ఏదో మనుషులు మెచ్చుకోవాలని కాదు. 10 మందిలో ఉన్నప్పుడు పరిచర్య చేసేదానికంటే ఒంటరిగా ఉండి నీకు నీ కుటుంబం అంతా సమర్పించుకొని దేవుని సన్నిధిలో ఎవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తాడనే విశ్వాసంతో పరిచర్య చేసామనుకోండి, నిశ్చయముగా దేవుడు ఏం చేస్తాడు? దేవదూతలు నిన్ను తొంగి చూస్తాడు. తొంగి నువ్వు చేసే పని చూస్తారు. తొంగి చూస్తారంటే ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి తొంగి చూస్తారు. నా బిడ్డలు ఈరోజు ఆదివారం కనుక ఆహారం అంతా వదులుకొని, వంటకాలు వదులుకొని దేవుని మందిరానికే ముందుగా వెళ్ళి పరిచర్య చేస్తున్నారని తొంగి చూసి వారు సంతోషపడతారు. ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారిని చూస్తారు, ఎవరైతే శ్రద్ధ కలిగి పరిచర్య చేస్తారో వారిని చూస్తాడు. కానీ ఎవరికి రావాల్సిన ప్రతిఫలం వారికి వస్తుంది. హల్లెలూయా. అయితే ఎవరికి వారి పరిచర్య చేసేవారిగా ఉందుదురుగాక. చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. కానీ ఈ రోజుల్లో మన పరిచర్య అనేది చాలా, కొంతమంది పరిచర్య చేయండి అంటే ఎవరు చేయట్లేదు. అమ్మ పరిచర్య చేయండి. కొన్ని మందిరాల్లో సాక్ష్యాలు వింటుంటాం కదండి, వారు పెద్ద పెద్ద పరిస్థితుల్లో దేవుడు నిలబెట్టిన వారు చూడండి దీన మనసు కలిగి కొంతమంది మందిరాలకు ముందు వచ్చి, ఏమండి ఒక సేవకుడు చెప్తుంటే విన్నాను, వాళ్ళ సేవకుడికి ఒక ఆయన ఎంఆర్ఓ స్థాయిలోనే వెళ్తున్నాడంట. ఆయన వెళ్ళి పరిచర్య చేస్తుంటే ఈ సేవకునికి ఆశ్చర్యం వేసిందంట. అయ్యా నువ్వు ఎంఆర్ఓ కదండి, నువ్వు చైర్ మీద కూర్చోవాలంటే లేదయ్యా నేను బయట వరకే ఎంఆర్ఓ, ఆఫీస్ వరకే ఎంఆర్ఓ, కానీ మందిరానికి వచ్చిన నేను నా స్థాయి ఎంతైనా ఉన్నా చెప్పులు అక్కడికి ఇడిచి రావాల్సిందే. ఏ స్థాయిలో ఉండే మనము ఏమంటే చెప్పులు ఎక్కడికి ఇడిచి రావాలి? బయట. ఏ స్థాయిలో ఉన్నా కానీ మందిరానికి చిన్న పెద్ద ధనవంతుడు పేదవాడు అనేటువంటి ఏ భేదము లేదు, అందరూ సమానులే. హల్లెలూయా. అయితే పరిచర్య చేయాలి. పరిచర్య ఎప్పుడైతే మనం చేస్తామో నీ ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని మరింత ఉన్నత స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళునుగాక. మరి అయితే పరిచర్య ఎలా చేయాలి? మొదటి మాట యెషయా ప్రవచన గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనం. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారం చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదరు. చాలు, ఇక్కడ వినండి. దాసులైన యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయాలి అంటే ఇక్కడ ఏమిటి? దీని అర్థం ఏమిటంటే పరిచర్య కూడా ఎలా చేయాలి సంఘములు అంటే, ఒకటి ప్రేమతో చేయాలంట. ఎట్లా చేయాలండి? చెప్పండి, ఎట్లా చేయాలి? ప్రేమతో చేసే పరిచర్య కొంతసేపు అయినా అంతసేపు అయినా ఏమంటే ఎట్లా చేయాలి? చేసే పరిచర్య కూడా అంటే ప్రేమతో చేయాలి. అందుకనే మాట అంటాడు, విశ్రాంతి దినము అపవిత్రపరచకుండా ఆచరించడమే కాదు, నా నిబంధన ఆధారం ప్రకారము యెహోవాకు దాసులైన వారు నా నామమును ప్రేమించి ఆయనకు పరిచర్య చేయాలి. అంటే దీని అర్థం ఏమిటంటే, ఏమండి దేవుణ్ణి విశ్రాంతి దినం పాటు, ఈరోజు విశ్రాంతి దినం కూడా కొంతమంది దొంగలిస్తుంటారు. విశ్రాంతి దినం అంటే ఎప్పుడు? చెప్పండి, ఎప్పుడు? ఆదివారమే విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినం మనము 6 రోజుల్లో ఏమైనా పని చేసుకోండి. దేవుడిచ్చిన మీకు చేతి పని, వ్యాపారము, ఉద్యోగాలు లేదా మీ పంట పొలాలు ఏదైనా చేసుకోవచ్చు. 6 రోజుల్లో కష్టపడి పని చేసుకోండి. కానీ 7వ రోజున ఏం పాటించాలంట? విశ్రాంతి దినం. అంటే దేవుని సంఘానికి వచ్చి మనం అన్ని పనుల పాటలన్నీ వదులుకొని మన కుటుంబాలుగా ఒక సన్నిధికి వచ్చి ఒక సంఘములో కట్టబడి ఆ సంఘములో ఆ విశ్రాంతి దినము పాటించడమే కాదు, ఏం చేయాలంట? పరిచర్య చేయాలి. పరిచర్య ఎట్లా చేయాలి? చేసేది కూడా ప్రేమతో చేయాలి. ఇది నాది. ప్రేమ అనేది ఎప్పుడు వస్తుందండి?
నాది అనుకున్నప్పుడే ప్రేమ పుడుతుంది. నాది కాదు అనుకోండి, ప్రేమ ఉంటుందా? కొంతమంది ఊరికే ప్రేమతో చేయరు. ఏదో సేవకుడు చెప్పాడు కదని బలవంతం చేస్తూ ఉంటారు. కాదు కాదు, బలవంత పరిచర్య దేవునికి ఇష్టమైనది కాదు. ఇది నాది, ఇది నా వంతు, ఇది నా సంఘము, ఇది నాది అని ప్రతి ఒక్కరికి ఆ భావము పుట్టాలి. ఎవరులే, ఆయనదేలే, ఆయన చేసుకుంటాడులే, ఇది ఈమెదిలే, ఆమె చేస్తుందిలే, ఈ అన్న చేస్తాడులే, ఆ అన్న చేస్తాడులే, ఇది కాదు. దీన్ని ఏమంటారంటే ప్రేమ లేని పరిచర్య అంటారు. ప్రేమ కలిగిన పరిచర్య ఏమిటంటే, ప్రేమ అనేక దోషములను కప్పుతుందంట. మన కుటుంబంలో ఏమండి, మన కుటుంబంలో మన కుటుంబాన్ని, మన పిల్లలను, మన దేవుడిచ్చిన సంస్థని ఎంత ప్రేమించుకుంటామో అంత ప్రేమించాలి. దేవుని సంఘాన్ని కూడా దేవుడు మనకి ఇచ్చాడు కదా, అంత ప్రేమించాలి. 10 ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ఏమిటి చెప్పండి? నిన్ను వలె కదా. అంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని, అంటే నీకున్న సంఘం కూడా నీ పొరుగుదే కదా. అంటే నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావో, అంత సంఘాన్ని కూడా. ఎవరైనా చూడండి, నన్ను నేను దేశించుకుంటాను ఎప్పుడైనా? మనల్ని ఎప్పుడైనా దేశించుకుంటామా? మనలో ఎన్ని తప్పులనున్నాయి, మనలో ఎన్ని అపవిత్ర ఎన్నన్నున్నాయి, కానీ మనం మంచోళ్ళగానే ప్రకటించుకుంటామే. కానీ ఆ విధంగానే సంఘాన్ని కూడా ఇది నాది 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 అనే భావము ప్రతి ఒక్కరిలో రావాలి. అప్పుడు వచ్చినప్పుడే ఆ ప్రేమతో చేయాలనేటువంటి పరిచర్య వస్తుంది. పరిచర్య చేయాలనే ఆశ పడుతుంది. ఒకవేళ మందిరానికి వచ్చిన నీవు ఏమండి, కాసేపు పరిచర్య చేసి నీ కుటుంబం పరిచర్య చేసి ఇంటికి వెళితే ఎంత నెమ్మది తెలుసా, ఎంత ఆనందమో తెలుసా, ఎంత సంతోషమో తెలుసా. ఎక్కడ లేని ఆ సమాధానము దేవుని సంఘములో ఉంచాడే. కానీ నువ్వు పరిచర్య చేయకుండా వెళుతున్నావంటే ఎంత అందుకనే యెహోవా పరిచర్య అశ్రద్ధగా చేయొద్దు అంటాడు. అశ్రద్ధగా చేయడం వల్ల ఏమొస్తుందంటే శాపం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్య కూడా ఎట్లా చేయాలంట చెప్పండి? ఎట్లా చేయాలి? ప్రేమతో. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 30వ వచనం చదవండి. తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందునట్లు మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పౌలు గారు చూడండి, రోమా సంఘానికి ఏం చెప్తున్నాడు తెలుసా? సంఘమా, మీరు చేసే పరిచర్య ప్రేమతో చేయండి. ద్వేషంతో కాదు, బద్ధకంతో కాదు, నిర్లక్ష్యంతో కాదు. మీరు చేసే పరిచర్య అసూయతో కాదు. ఎలా చేయాలో తెలుసా? ప్రేమతో చేయాలి. ఆ ప్రేమతో చేసిన పరిచర్య నూరంతలుగా దేవుడు ఫలింపజేస్తాడు. ఆ ప్రేమ లేని పరిచర్య ఎంత చేసినది సాగదు, ముందుకు వెళ్ళలేదు. అందుకే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యను మనము అశ్రద్ధ చేయకుండా ఈ పరిచర్యను ఎట్లా చేయాలంట? మొట్టమొదటిగా ప్రేమతో చేయాలంట. ప్రేమతో. ఆ దినాల్లో యేసుప్రభు వారు ఆ యోహాను గారికి ప్రత్యక్షమయ్యాడు. ఆ యోహాను గారు ఆ యేసయ్యని చూస్తున్నాడు. ఆ యేసయ్య ఎట్లా నిలబడ్డాడంటే అగ్ని కణముల లాంటి ఆ కనులు, మనునేత్రాలు కలిగిన వాడై, ఏమండి, అపరంజి పాదములు కలిగిన వాడే, నిలటి అంగి ధరించుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని కనబడ్డాడు. కనబడి కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని ఆయన 7 సంఘాల గురించి చెప్తున్నాడు యోహాను గారికి. ఏమని? యోహాన్, నీతో కొన్ని విషయాలు చెప్పాలి సంఘాల గురించి. ఆ 7 సంఘాలు ఎట్లున్నాయో తెలుసా? ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఉంది. ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఉంది. లోపమున్న సంఘాన్ని గురించి దేవుడు ఏమంటాడు తెలుసా? మొదటి సంఘం గురించి, ఎఫెసు సంఘం గురించి ఏం చెప్పాడు అక్కడ? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3 నుంచి చదవండి. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీ కుండిన ప్రేమను నీ వదిలితువని నేను నీ మీద తప్పు ఒకటి
మోపవలసి ఉంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియము చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభం లేని చోట తీసివేస్తును. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొదటి సంఘానికి దేవుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యోహాను, ఎఫెసు సంఘం అనేది ఒకటి ఉంది కదా, ఆ సంఘము మొదట ఎంత ప్రేమించేదో తెలుసా నా సంఘాన్ని. ఆ ప్రజలు అక్కడుండే ఆ సంఘము ప్రజలు ఆ మందిరాన్ని లేదా నా సంఘాన్ని ఎంతో ప్రేమించేవాళ్ళు. కానీ మొదట ఉన్న ప్రేమ ఏమైపోయింది ఆ సంఘంలో? చెప్పండి. మొదట ఉన్న ప్రేమ ఏం చేశారు? వాళ్ళు వదిలిపెట్టారు. ఈరోజు కూడా కొంతమంది ప్రారంభంలో బాగానే ఉంటాం, ప్రారంభం భక్తి బాగానే ఉంటుంది, ప్రారంభం మారు మనసు బాగానే ఉంటుంది, ప్రారంభంతో ఉన్న భక్తి బాగానే ఉంటుంది కొన్నాళ్ళు. కానీ అదే భక్తి ప్రారంభం ఎట్లాగైతే ప్రేమించేవాడవో, ప్రారంభం ఎట్లాగైతే నీ భక్తి ఉందో, ప్రారంభం ఎట్లయితే ప్రార్థన చేసుకునేవాళ్ళో, ప్రారంభం ఏ విధంగా అయితే శత్రుని కూడా ప్రేమించే మనసు నీకుందో, అదే ప్రేమ రోజు 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 ఇంకా ఎక్కువ కావాలని తక్కువ. లోక సామెత ఒకటి ఉంది కదా, ఏమని? రాను రాను రాజుగురము. అట్లా కాకూడదు మన జీవితాలు అనేదే దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఇక్కడ ఎఫెసు సంఘము ఆ ప్రజలకు మొదట ఎంతో ప్రేమ ఉండేది. సేవకులు వస్తే సేవకులు ప్రేమించేవాళ్ళు. ఏమండి, ఎవరు వచ్చిన వాళ్ళు ప్రేమించేవాళ్ళు. మొదటి ప్రేమ అంత బాగానే కనపరిచారు. మరి రాను రాను వాళ్ళు ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది, వదిలిపెట్టారు. కానీ ఈ ప్రతి సంఘములో ఆ ప్రేమ అనేది, మొదటి ప్రేమ అంతం వరకు కొనసాగించబడాలి. ఆ ప్రేమ వదలకూడదు, మనకున్న ప్రేమను విడవకూడదు. ఒకవేళ మనకి ఈ ప్రేమను ఆ శత్రుని కూడా కొన్నిసార్లు ప్రేమించలేని మనసు వస్తుంది కొంతమంది. ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి, తిరిగి ప్రేమించలేం. ఎవరైనా మనల్ని నేరాలు మోపారనుకోండి, తిరిగి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టము పడం. కానీ ఏదేమైనప్పటికీ కూడా క్రైస్తవునికి వచ్చే నిందలు పెద్ద విషయమేమీ కాదు. కానీ అయితే నీ ఎలాంటి వారినైనా ఏమండి ప్రేమించే మనసు మనందరికీ ఉండాలి. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఈ సంఘంలో ఆ సంఘం గురించి చెప్తున్నాడు. మొదట నీకుండిన ప్రేమ వదిలితివి, అయితే నువ్వేం చేయాలి? ఆ ప్రేమలో నువ్వు మారు మనసు పొందు. నీ పోగొట్టుకున్న తిరిగి నీ ప్రేమను చూపించు. ఆ వదిలిన ప్రేమ మరలా పట్టుకొని ఇతరులు ప్రేమ చూపించు. అప్పుడు ఆ ప్రేమ ఆ సంఘములో ఉంటే అందరిలో ఏముంటుంది? అప్పుడు ప్రేమ ఆ సంఘములో ఉంటే అందరూ ఐక్యమత్యంతో ఉండగలుగుతారు. ప్రేమ లేకపోతే కొంతమందికి ఎంతైనా ప్రేమ చూపించండి, ఆ ప్రేమను గుర్తించలేరు. లోకానుసారమైన ప్రేమ వారికి ఎలా కనబడుతుంది అంటే ఆనందం కనబడుతుంది. కొన్నాళ్ళు ఆ ప్రేమ ఏమైపోతుంది? లోకపు ప్రేమలో స్వార్థం ఉంది, లోకపు ప్రేమలో అసూయ ఉంది, లోకపు ప్రేమలో మోసం ఉంది, లోకపు ఉండేటువంటి ప్రేమలో ఏమండి డంబం ఉంది. కానీ యేసయ్య ప్రేమలో ఏం లేదు? స్వార్థం లేదు. ఆయన ప్రేమలో డంబం లేదు, ఆయన ప్రేమలో మోసము లేదు. ఎవరినైనా ప్రేమిస్తాడు. అలాంటి ప్రేమ ఏ సంఘములోనైతే సంఘ విశ్వాసాలు కలిగి ఉంటారో ఆ ప్రేమతో కలిగిన వాళ్ళు దేవుని పరిచర్య చేయడానికి ఇష్టము పడతారు. ఆ ప్రేమ లేకపోతే సంఘంలో పరిచర్య చేయలేరు. నత్తొకటిదైతే ఏమంటారు కదా సామెత, కత్తొకటిది అన్నట్టు ఉంటుంది. కానీ అలా కాదు మన జీవితాలు. దేవుడిచ్చిన సంఘము, ఆ సంఘానికి ఎంతమంది ఉన్నా, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, 8,000 మంది ఉన్నా, ఆ సంఘములో ప్రేమతో చేసే పరిచర్య లేకపోతే అది వేషధారణతో కూడిన పరిచర్య అవుతుంది. అట్లాంటి పరిచర్య దేవుడు మెచ్చుకునే దేవుడు కానే కాదు. ఆ ప్రేమతో చేసే పరిచర్యే దేవునికి నిజమైన ఇష్టము. హల్లెలూయా. రెండవది ఇంకెట్లా చేయాలి? ఒకటి ఎట్లా చేయాలంటే పరిచర్య ప్రేమతో చేయాలి. రెండవ పరిచర్య ఎట్లా చేయాలంటే 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభావం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై ఉండవలెను. చాలు, ఇక్కడ వినండి ఏమని రాయబడింది అక్కడ. అటువలే పరిచర్య చేయు స్త్రీలు మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవ గలవారును అన్ని విషయములలో ఎట్లే ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ తిమోతికి ఏం చెప్తున్నాడు పౌలు గారు? నమ్మకంగా మీరు పరిచర్య చేయాలని. ఎట్లా చేయాలంటే రెండవది
నమ్మకంగా పరిచర్య చేయాలి. ఎవరికైనా ఏ కుటుంబానికైనా సేవకుడు బాధ్యత ఇస్తే నమ్మకంగా పరిచర్య చేయాలి. సేవకుడు మాకు ఇట్లా భారం పెట్టాడండి, సేవకుడు చెప్పిన మాట మీరకూడదండి, మనం చేసే సేవ అంతా పరిచర్య అంతా దేవునికే కదండి అని ఆ భావం కలిగి పరిచర్య చేయాలి. ఈరోజు నమ్మకస్తులు ఉన్నారా? నమ్మకస్తులు కనబడట్లేదు. నేను చెప్పే మాట కాదు, దేవుడే చెప్పిన మాట ఇది. కావాల్సిన చదవండి ఆ మాట. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా యొద్ద అంటే నా సంఘములు నివసించినట్లు దేశములు ఉన్న వారిని ఎవరి కొరకు వెతుకుతున్నాడు దేవుడు? నమ్మకస్తుల కొరకు కనిపెడుతున్నాడంట. నమ్మకస్తులను కనిపెడుతున్న నమ్మకస్తులను చూస్తున్నాడు. ఎవరు నా సంఘంలో నమ్మకంగా ఉంటారు, ఎవరికి నేను భారం పెడితే వారు నమ్మకంగా సేవ చేస్తారు, నమ్మకంగా పరిచర్య చేస్తారో దేవుడే కనిపెట్టుకునే దినాలు వచ్చాయి. 100 మంది ఉంటే 100 మంది నమ్మకంగా ఉంటారా సంఘములో? 200 మంది ఉంటే 200 మంది నమ్మకంగా ఉంటారా? పోనీ 10 మంది ఉంటే 10 మంది అయినా నమ్మకంగా ఉంటారా? అందుకే దేవుడే కనుక్కోలేని దినాలు ఇవి. అందుకే దేవుడు అంటున్నాడు, నేను దేశంలో నా పరిచర్య చేసుకోవడానికి నమ్మకస్తులను చూస్తున్నాను, కానీ ఎవరు నాకు కనబడట్లేదు. ఉన్నారు కొంతమందే, కానీ బైబిల్లో కూడా చాలామంది నమ్మకస్తులు ఉన్నారండి. వారు నిజంగా ఎంత ధన్యులైపోయారో తెలుసా? బైబిల్లో నమ్మకస్తుల కొరకు దేవుడు చూస్తున్నాడు. సంఘములో చేర్చబడిన నీవు, సంఘములో కట్టబడిన నీవు, బాప్తిసం పొందిన నీవు, ఒకే సంఘం ఒకే ఉపదేశాన్ని కట్టబడిన నీవు అయితే సేవకునికి కింద లేదా సంఘములో నమ్మకంగా ఉన్నావా? నమ్మకాన్ని కోల్పోయి జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు నమ్మకస్తులు లేరు, నమ్మకం లేదు. సంఘంలో ఒకరికంటే ఒకరి మీద నమ్మకాలు. కారణం ఏమిటంటే ఈ నమ్మకాలు అనేవి ఎప్పుడు వెళ్ళిపోతాయి ఒక మనుషుల్లో అంటే ఎప్పుడైతే ఆ వ్యక్తులు అబద్ధాలు అనేవి మొదలవుతాయో ఉన్న నమ్మకము పోతుంది. అబద్ధాలు ఉన్న చోట నమ్మకము ఉండదు. అందుకే నమ్మకంగా మనం ఉండాలి, నమ్మకంగా దేవుని పరిచర్య చేయాలి. అందుకే ఈ తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతి నీ సంఘాన్ని నువ్వు జాగ్రత్త, నీ సంఘానికి వచ్చే విశ్వాసం నువ్వు సంపూర్ణతకు నడిపించు, వారికి ఉపదేశించు, ఖండించు, గద్దించు, సమయమందు అసమయందు వారి కొరకు ప్రయాసపడు, నీవు సుఖంగా ఉండడానికి వీలు. చూడండి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు సేవకునికి. ఎవరి గురించి చెప్తున్నాడు? సంఘములోనికి వచ్చే విశ్వాసుల గురించి ఎవరికి చెప్తున్నాడు? ఒక సేవకుడు ఇంకొక సేవకునికి. ఎందుకంటే నీకు సంఘం ఉంది, ఈ సంఘానికి వచ్చే విశ్వాసులను నువ్వు ఎట్లా పెంచాలో నేర్పుతున్నాడు. మీరు తర్వాత ఇంటికి పోయినాక చదవండి 1 తిమోతికి 2 తిమోతికి. ఇవి చాలా విలువైన వాక్య పత్రికలు ఇవన్నీ. అవన్నీ కూడా చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి నీ సంఘాన్ని కాయి, నీవు ఒక మాదిరికరంగా ఉండు, నీ సంఘానికి ఒక మాదిరికరంగా ఉండి వారు నడిపించు అని ఇన్ని జాగ్రత్తలు చెప్తూ ఏమంటాడు తెలుసా? ఆ స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా పిల్లలైనా పెద్దలైనా సంఘానికి వచ్చే మనం అందరం కూడా పరిచర్య కూడా ఎట్లా చేయాలంట? నమ్మకంగా చేయాలి. నమ్మకంగా. ఆ నమ్మకంతో ఎప్పుడైతే ఆ పరిచర్య చేస్తామో మన కుటుంబాన్ని క్రమకరంగా మరింత దేవుడు హెచ్చిస్తాడు. కానీ ఏ విషయంలో దిగజారిపోయేటట్లుగా దేవుడు చేసేవాడు కాదు. మనుషులకు చేసే పరిచర్య దిగజారిపోతుందేమో, లేదా నీ కుటుంబానికి నువ్వు పడుతున్న ప్రయాస అది పనికి రాకుండా అయిపోతుందేమో. దేవుని కొరకు ఎవరైతే పరిచర్య చేస్తారో ముందు ఎవరు చూస్తారో తెలుసా? నువ్వు చేసే పరిచర్య సేవకుడు చూడకపోవచ్చు, సంఘస్థులు చూడకపోవచ్చు. ఎవరు చూస్తున్నారు నీ పరిచర్య చేసేది? దేవదూతలు తొంగి, అయ్యో పలానా కుటుంబం ఈ సంఘములు ఎంత నమ్మకంగా చేస్తున్నారు. ఆ దేవదూతలు చూసి వారికే పెట్టుకోరు. ఆ సమాచారం అంతా ఎవరికి చెప్తారు? దేవునికి చెప్తారు. అయ్యా పలానా సంఘానికి వచ్చే బిడ్డలు ఇదిగో నీ కొరకు ఇంత ప్రయాసపడుతున్నారని మనం మొర్ర పెట్టేదానికంటే ముందే దేవదూతలే దేవునికి మొర్ర పెడతాయి. అప్పుడు దేవుడు నువ్వు చేసిన ఈ పరిచర్య వ్యర్థము కాదు. అందుకే అంటాడు కదా పౌలు గారు, నా ప్రభునందు పడు ప్రయాస ఎప్పటికి వ్యర్థము కాదు. మనుషులకు చేసే సేవ, మనుషులకు చేసే పరిచర్య ఎప్పటికైనా వ్యర్థమే. కానీ దేవునికి చేసే ప్రతి పరిచర్య నీవు నీ కుటుంబము మరింతగా వర్ధిల్లేటట్లా చేస్తాడే కానీ దిగజారిపోయేటట్ల దేవుడు చేయడు.
తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానుకరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కాగా కనికరింపబడితే. చాలు, ఇక్కడ చూడండి పౌలు గారు ఏమంటున్నాడు. ఒకప్పుడు నేను దూషకుణ్ణి, ఒకప్పుడు హింసకుణ్ణి, ఒకప్పుడు హానికరుణ్ణి, నేను ఇట్లా ఉండేవాడిని. దేవుడు ఇప్పుడు నమ్మకంగా నన్ను పరిచర్యకి నియమించాడు అంటున్నాడు. చూడండి పౌలు గారు. ఒకప్పుడు దూషకుడు, ఒకప్పుడు కోపిష్టి, ఒకప్పుడు క్రైస్తవులను చంపేవాడు, ఒకప్పుడు హానికరుడుగా ఉన్నాడు. మనం కూడా ఒకప్పుడు హానికరులమే, ఒకప్పుడు లోకంలో ఉన్నవాళ్ళమే. అయితే ఇప్పుడు వాటన్నిటి నుంచి దేవుడిని ఏమిటికి పిలిచాడు? నమ్మకంగా నా పరిచర్య చేయమని పిలిచాడు. అందుకే పౌలు అంటాడు తన సాక్ష్యం గురించి, ఒకప్పుడు నేను అట్లుండేవాడిని అయ్యా, ఒకప్పుడు ఇట్లుండేవాడిని, ఒకప్పుడు త్రాగుబోతును, ఒకప్పుడు తిరిగిపోతూ, ఒకప్పుడు దొంగను, ఒకప్పుడు మోసకారిని, ఒకప్పుడు ప్రేమ లేనివాడిని, జంతువుల కంటే హీనంగా బతికేవాడిని. అయితే ఇప్పుడు నేను దేవుని పరిచర్య కొరకు నమ్మకంగా ఉన్నాననే ఆ సాక్ష్యము మనం కూడా సంపాదించుకుందాము గాక. చెప్పండి గట్టిగా, ఆమేన్ చెప్పండి. అయితే ఈరోజు ఇచ్చిన ఈ పరిచర్య చేసేది కూడా ఎట్లా చేయాలి? నమ్మకంగా, సేవకుడు కింద నమ్మకంగా, సంఘానికి నమ్మకంగా. సేవకుడు ఏ కుటుంబం గురించి అయితే కన్నీళ్ళు విడుస్తాడో, పలానా కుటుంబం అండి నమ్మలేమండి అని సేవకుడు కన్నీళ్ళు విడవకూడదు. ఆ కన్నీళ్ళు ఏ కుటుంబం కొరకైతే ఎడుస్తాడో, కారుస్తాడో, ఆ కుటుంబానికి ఆశీర్వాదం రాదు. ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఎందుకంటే సేవకును కన్నీళ్లతో సేవకుడు సమర్పించుకొని సేవా సంఘాన్ని ముందుకు నడిపించాలని ఆ బాధ్యత కలిగి ముందుకెళ్తూ ఉంటే, మరింత నువ్వు కుటుంబంలో, ఆ సంఘములో కుటుంబంతో కలిసి ప్రోత్సహించి నమ్మకంగా పరిచర్య కొరకు ఇంకా ముందు నడిస్తే అదే ఆనందపడతాడు. ఏమండి, నువ్వు కానికి ఇచ్చిన ఇవ్వకపోయినా ఆశించేది ఏం లేదు, ఏం చేయాలనుకుని ఏం లేదు. పరిచర్య చేస్తూ నమ్మకంగా సంఘములో ఉంటే మరింతగా నువ్వు వర్ధిల్లుదువుగాక. యోసేపు ఉన్నాడు. యోసేపు ఇంట్లో నుంచి ఆయన కొట్టి గుంతలో పడేసిన తర్వాత ఎక్కడికి అమ్మేశారు అన్నదమ్ములు? ఐగుప్తు దేశానికి అమ్మేశారా? ఐగుప్తు దేశానికి అమ్మబడినటువంటి యోసేపు ఆ పొతిఫరు కింద ఇంట్లో ఉన్నాడు. ఆయన కొన్ని దినాలు ఉన్నా అక్కడ ఎట్లున్నాడు? ఆ ఇంట్లో ఎట్లున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. తర్వాత ఫరో వచ్చాడు. ఫరో కలలు కన్నాడు. కల భావన ఎవరు చెప్పారు? యోసేపు చెప్పాడు. యోసేపు ఎప్పుడైతే కలభావం తెలుసుకున్నాడో, ఫరో ఎప్పుడైతే యోసేపు యొక్క చెప్పిన కలభావాన్ని తెలుసుకున్నాడో, ఆ యోసేపుని ఏం చేశాడు? తన ఇంట్లో ముఖ్యమైన నమ్మకస్తుడుగా. భార్యకు కూడా నమ్మకం ఇవ్వలేదు, భార్య మీద నమ్మకం లేదు, ఆయన ఇంట్లో ఉండే సైనికుల మీద నమ్మకం లేదు. కానీ యోసేపు మీద అంత నమ్మకంగా ఉన్నాడు, అంత నమ్మకాన్ని పెట్టుకున్నాడు. కానీ ఆ ఫరో అంత నమ్మినందుకే అంత నమ్మకంగా ఉంచాడు. తన ఇంటి మీద అధికారమే ఇచ్చేశాడు. యోసేపు, నా భార్యను తప్ప సమస్తాన్ని నీ చేతులకి ఇస్తాను, నువ్వు నమ్మకస్తుడివి, నమ్మకంగా నా ఇంటిని ముందుకు నడిపించు అని యోసేపును నమ్మకత్వాన్ని బట్టి ఐగుప్తు దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అవునండి, ఈరోజు నమ్ముకున్న తర్వాత నమ్మకాన్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళు మోసం చేసి పారిపోయేవాళ్ళు ఉన్నారు, నమ్మిన వాళ్ళని రకరకాలుగా ముంచేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ మనం అలా ఉండకూడదు. అలా ఉంటే శాపమే కానీ ఆశీర్వాదం అంటే ఏమీ లేదు. ఎక్కడ నమ్మకత్వాన్ని కోల్పోయావో తిరిగి అక్కడే నమ్మకత్వాన్ని మనం పెంచుకోవాలి. ఎక్కడ నమ్మకాన్ని వదిలిపెట్టుకున్నామో అక్కడే నమ్మకంగా మనం జీవించినట్లయితే మన నమ్మకాన్ని చూసిన దేవుడు ఏం చేస్తాడు? మనకి అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన గొప్ప కార్యాలు దేవుడు జరిగించునుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. పరిచర్య ఎట్లా చేయాలి? మొదటిగా ప్రేమతో చేయాలి, రెండవది నమ్మకంతో చేయాలి. మనకిచ్చిన ఏ పరిచర్య అయినా సరే నమ్మకస్తులు. కానీ మన సంఘంలో గురించి చెప్పాలంటే గొప్పగా చెప్పుకుతాను నేను. కొన్ని కుటుంబాలు ఉన్నా, కొంతమంది నమ్మకంగా ఉన్నారు. కొన్ని కుటుంబాలు అందరిని బట్టి రోజు నేను ప్రభుని స్తుతిస్తాను. ప్రభువా, కొద్దిమంది ఉన్న నమ్మకస్తులు ఉంటారు, అడిగిపోతాడిపో ఎవరో ఒకరు ఉంటారు అపనమ్మకస్తులు. వాళ్ళ గురించి కూడా స్తోత్రం చెప్తుంటాను దేవునికి. ప్రభు వాళ్ళ నమ్మకస్తులుగా మార్చు, వారిలో ఉన్న నిర్లక్ష్యాన్ని మార్చని దేవునికి రోజు ప్రార్థిస్తాం.
ఈరోజు నమ్మకంగా ఏ పని చెప్పినా కాదు అనుకోకుండా వారికి కడుపు కట్టుకుని కూడా పరిచయ కొరకు నమ్మకంగా చేసే కుటుంబాలు కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. వారిని బట్టి రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, నమ్మకంగా పరిచయం చేసేది మనం నేర్చుకుందాము గాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా ఎట్లా మనం పరిచయం చేయాలంటే బాధ్యతతో చేయాలి. మూడవది ఎట్లా చేయాలంట? 1 ప్రేమతో, 2 నమ్మకంగా, 3 బాధ్యతతో, బాధ్యత కలిగి పరిచయం చేయాలి. బాధ్యత అంటే ఏమిటి? సంఘం అనేది సేవకునికి ఒకటేనా బాధ్యత? విశ్వాసులకు ఉండదా? ఉండదా? ఉంటుంది. సంఘం అనేది సేవకునికి ఒకటే కాదు బాధ్యత, ఆ సేవకుని వెంబడించే గొర్రెలకు కూడా బాధ్యత. అంటే కొన్ని గొర్రెలు ఆహారం తినేంత వరకే, తర్వాత ఇంక నీదొకటి నా దారి, అది కాదు బాధ్యత. దేవుడు మనకిచ్చిన ఈ బాధ్యత, ఈ భారం ఇంత పెట్టాడు కదా, మరి ఎట్లా చేయాలి నేను ఈ పరిచర్య అంటే, నీ భుజం మీద వేసుకొని చేసే ఆ కృప కూడా మనం ఉండాలి. ముందు నడవాలి. ఇది ఎవరిదోలే, ఇది ఎవరో చేస్తారులే, ఆయనదే కదా, ఆయనే చేసుకుంటాడులే, మనం ఏదో రోగాల కొరకు బాగు చేసుకోవడానికో లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు ఏదో బాగైతే చాలే, ఇది కాదండి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో చేస్తాడు. అయితే ముందు భారం, బాధ్యత అనేది మన జీవితంలో ఉండాలి. బాధ్యత. ఇప్పుడు నీ కుటుంబం గురించి నీకు బాధ్యత ఉండదా? నీ పిల్లల గురించి నీకు బాధ్యత ఉండదా? నీకు దేవుడిచ్చిన సంస్థానం గురించి నీకు బాధ్యత ఉండదా? మరి అట్లని చెప్పి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తామా? చేస్తారండి? కుటుంబాన్ని ఎవరో నిర్లక్ష్యం చేస్తారా? కట్టుకున్న భార్యను నిర్లక్ష్యం చేస్తారా? కన్న పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తారా? ఉన్న ఉద్యోగాలు, వ్యాపారాలు నిర్లక్ష్యం చేస్తారా? వాటి నుంచి ఏదైనా లాభం వస్తుందంటే అన్ని వదిలిపెట్టి మనం ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కానీ మరి సంఘము, ఈ సంఘ భారం, సంఘ బాధ్యత. ఆ దినాల్లో, దావీదు ఉన్నటువంటి దినాల్లో మందసం మోసుకొని వెళ్ళిపోవాలి. దావీదు కొంతమంది ఆ ఎద్దుల బండి కట్టుకొని ఎద్దులు తీసుకొని వచ్చి ఎద్దుల మీద, ఆ భుజముల మీద ఏం మోపారు? బండికున్న భారం, కాడిని మోపారు. కాడిని మోపి, ఇప్పుడు ఎద్దులు కట్టేది మీకు బాగా తెలిసి ఉంటుంది పెద్దలకి, వాటికి బాగా కట్టి వేసి అంతా కొట్టి, అప్పుడు ఆ ఎద్దులు అనుకోవచ్చు, నాకెందుకు ఈ భారము, నాకెందుకు ఈ భారం, ఈ మందాసను ఎవడు తీసుకుపోతాడు, వాని మాట ఎందుకని ఈయన మాట ఎందుకు వినాలి అనుకున్న ఎద్దులు అనలేదండి. ఆ యజమానుడు చెప్పిన మాటకు ఎద్దులు లోబడి తల వంచగానే ఎద్దులు, 2 ఎద్దులు తల వంచగానే ఆ బండి కాడిని మోపారు. ఆ ఎద్దులకి చిక్కం పెట్టారు. మొత్తానికి అక్కడికే భారం అనుకుంటే మరి ఆ బండి మీద ఇంకొక భారం పెట్టారు. ఏం పెట్టారు తెలుసా? మందసం పెట్టారు. ఏం పెట్టారండి? మందసం ఎంత బరువు ఉంటుంది తెలుసా? చాలా బరువు ఉంటుంది. ఆ బరువును మోసుకొని వెళుతూ ఉంటే ఏమంటే దావీదు ఏమి చేస్తున్నాడు? నాట్యం వేస్తున్నాడు. అక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎందుకులేండి కానీ, ఆ మందసం పడుతుంటే ముట్టుకొని పడి అక్కడే చచ్చిపోయాడు. చూడండి, ఎద్దులు మోసిన ఎద్దులు, మందసం అంటే ఎవరో తెలుసా? యేసయ్యకు సాదృశ్యం. హల్లెలూయా! యేసయ్య ఇచ్చిన భారానికి సాదృశ్యం. అందుకనే దేవుడు అంటాడు, ప్రయాసపడే భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి నేర్చుకునండి, నా కాడి మీ మీద ఎత్తుకొని ఏం చేయాలంట? ఆయన కాడి మన మీద. చదవండి, ఆ మాట భలే ఉంటుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడే భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును, నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడును గనక మీ మీద నా కాడి ఎత్తుకొని, ఈ మాట బాగా వినండి, మీ మీద ఎవరి కాడి వేసుకోవాలంట? చెప్పండి, ఎవరి కాడి మోసుకోవాలంట? అంటే మన మీద ఇప్పుడు ఎవరు కాడి పెట్టాడు? దేవుడు ఎవరు కాడి పెట్టాడు? ఆయన కాడి. ఆయన కాడి అంటే సువార్త భారం, ఆయన కాడి అంటే దేవుని పరిచర్య, ఆయన కాడి అంటే దేవుని నిబంధన, ఆయన కాడి అంటే దేవుని ఆజ్ఞలు. ఇవన్నీ మన మీద పెట్టాడు. అవన్నీ పెట్టి మన యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడిని ఎట్లా మోయాలో. ఆ మాట కింద ఇంకా భలే ఉంటుంది అది. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి
దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చూడండి, ఇంట్లో భారమైన నీకు అబ్బో ఇంత భారం అనుకోవచ్చు, ఇంట్లో భారమైన ఇంత భారం అనొచ్చు, కానీ దేవుని భారం ఎప్పటికీ సులువే కాదు, అది భారమైంది కాదు. కానీ మనుషులే భారం మోపుతారని తప్పించుకొని తిరుగుతుంటారు. కాదు కాదు, ఒకవేళ దేవుని భారాన్ని నువ్వు మోయలేకపోతే నిన్నేం చేస్తాడో తెలుసా? దేవుడు సాతానుకు అప్పగిస్తాడు. సాతాను శ్రమలు, అగ్నిగుండానికి పోయే ఆ పాపపు కాడి నీ మీద మోపుతాడు. అది మోసుకొని శాపగ్రస్తుడే చచ్చేది మేల, దేవుని దగ్గరికి వచ్చి దేవుడిచ్చిన ఆ బాధ్యతను మోసుకొని సమాధానంగా సంతోషంగా దేవుని కొరకు ప్రాణత్యాగం చేస్తూ చచ్చేది మేల. ఒకసారి మనం నిర్ణయించుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మన మీద ఏం పెట్టాడు? పరిచర్య భారం. ఈ భారం ఉన్న ఈ పరిచర్య ఎట్లా చేయాలి తెలుసా? మూడవదిగా బాధ్యత. ఈ బాధ్యత నాకు పెట్టాడు, ఈ బాధ్యత నేను పరిచర్య చేయాలి. ఈ బాధ్యత లేకుండా ఉండకూడదు. కొంతమంది బాధ్యత లేకుండా తిరుగుతుంటారు. బాధ్యత లేకుండా సంఘ బాధ్యతలు ఉండవు కొంతమందికి. ఏమండి, కుటుంబ బాధ్యతలు ఉండవు. సంసోను భార్యను చేసుకున్నాడా లేదా? ఎట్లా చేసుకున్నాడు? ప్రేమించా, లేకపోతే తల్లిదండ్రులు చూసిన అమ్మాయినా? ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు అన్నారు, ఎందుకయ్యా నీకు, ఎందుకు ఆ అమ్మాయి ఎందుకు అని చెప్పి, లేదు నాకు ఆ అమ్మాయి కావాలి అన్నాడు. సర్లే, నీ దోక్కుని గొంతులో నీవే పోడు అన్నట్టు ఆమెను ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్న ఆయన ఇప్పుడు ఎట్లా చేయాలి? బాధ్యతగా చేయాలా వద్దా? బాధ్యతగా చూసుకోవాలా వద్దా? చూసుకోవాలి. కానీ ఓ 2 రోజులు ఇంట్లో ఉంటే 3 నెలలు ఇంట్లో ఉండేవాడు కాదు. ఎక్కడ తిరిగేవాడు? అడవిలో. సంసోను ఇంట్లో ఉండేది తక్కువ, బయట తిరిగేది ఎక్కువ. అంటే మరి అది అడవిలోనేలేండి. కానీ ఇప్పుడు దేవుని పని కొరకైనా తిరిగితే అది వేరే విషయం. దేవుని భారం ఇచ్చాడు కదా, మరి కుటుంబము కాసేపు ఒకరోజు పక్కన పెట్టి దేవుని పని చేస్తున్నాను కదా, అది వేరే విషయం. దేవుని పని చేస్తున్నాడు అంటే అది కూడా లేదే, తిరుగుతున్నాడు, విచ్చలుడు తిరుగుతున్నాడు. ఆఖరికి ఏం చేశాడు? సంసోను మామ భార్యని ఇంకొకరికి ఇచ్చి ఆ విషయం తెలిసిపోయింది. ఎందుకు చేశాడు? ఈయనకి ఇచ్చి పెళ్లి చేశాం కానీ నా కుమార్తెను బాగా చూసుకోడని చెప్పి ఏమండి సంసోను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ విషయం తెలుసుకున్నాడు సంసోను. ఇంటికి వచ్చాడు. మామ నువ్వు ఎట్లా చేసావు? బాధ్యత లేకుండా నువ్వు తిరుగుతున్నావురా, నా కూతురికి అన్నం పెట్టేదేవుడు, బట్టలు ఇచ్చేది ఎవరు చూసుకోవాలని చెప్పి మొత్తానికి చేస్తే ఆ కోపం మీద ద్రాక్ష తోటలన్నీ 300 నక్కలు పట్టుకొని ఒక తోకకి ఒకటి గొంటేసి 300 నక్కలు పట్టుకొని దీట్లు పెట్టుకొని ఏమిటి కాల్చాడు? ద్రాక్ష తోటలు పంట నాశనం చేశాడు. ఆ కోపం మీదే. దేవుని బిడ్డలారా, బాధ్యత లేకుండా ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన బాధ్యత భారం మనం అందరము మోసుకొని ఆ బాధ్యత కలిగినటువంటి పరిచర్య చేయదుముగాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, అందరూ తమ సొంత కార్యములను చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. కొంతమంది ఎంతసేపు ఉన్న మన సొంత కార్యాలను చూసుకుంటాం కానీ దేవుని కార్యం మాత్రము ఎందుకు? దేవుని భారం అనేది లేదు. సొంత కార్యాలు చూసుకుంటాం, సొంత కార్యాలు అన్నీ చూసుకుంటాం, కానీ దేవుని పని నేను అంటాను. మీరు అనొచ్చు, అన్నా అయ్యా దైవజనుడు అయితే మరి మా పని పాఠం వద్దా, మాకు తిండి వద్దా, మా పిల్లల్ని చూసుకునేది వద్దా, మరి ఎప్పుడు దేవుని పనే అని మీకు రావచ్చు. అది ఎవరికైనా వస్తుంది, నాలంటాడు కూడా వచ్చింది ఒకప్పుడు. కానీ నేను చెప్పే మాట ఏమిటంటే, దేవుడు ప్రతిదానికి చెప్పండి, దేవుడు ప్రతిదానికి ఏమిచ్చాడు? సమయం ఇచ్చాడు. నీకున్న సమయాన్ని నీ కుటుంబం చూసుకో. తర్వాత నీకున్న సమయాన్ని ఖాళీ టైంలో ఎవరి కొరకు ఇవ్వు? ఖాళీ సమయాన్ని ఎవరికి ఇవ్వు? దేవునికి ఇవ్వు. దేవునికి ఇవ్వు. ముందు నీ కుటుంబ భారత చూసుకో. తర్వాత దేవునికి నీకున్న ఖాళీ సమయం ఉందే, అప్పుడు దేవుని సంఘానికి వచ్చి ఒకవేళ సంఘంలో ఏదైనా ఉంటే పరిచర్య చేసేది ఉంటే పరిచర్య చేయాలి. ఏదైనా బండలు కడిగేది ఉంటే బండలు కడగాలి. ఏదైనా ఆ బూది పట్టింటే బూదిడు. కొన్ని మందిరాల్లో వేల లక్షలు పెట్టి మందిరాలు కట్టిస్తారా? ఎక్కడున్న బూది, అదే ఏమంటారు దాన్ని, బూదే బూజ ఎక్కడ చూసింది అట్లా ఉంటుంటుంది. అరే అంతమంది సచ్చారా? మన ఇంట్లో ఏదైనా బూది పడితే ఉన్నిస్తామా? మన ఇంట్లో ఉంటే ఏదైనా కసు అట్లా ఉడుచుకొని అట్లా అన్నం తింటామా? మరి దేవుని సంఘము
దేవుడు నివాసం చేసే స్థలము అది ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకని అశ్రద్ధగా దేవుని పరిచర్య చేయకూడదు. చేసిన వ్యక్తికి నిత్య శిక్ష వస్తుంది, నిత్య శాపగ్రస్తులై అవుతారు. ఆ శాపగ్రస్తు కాకుండా ఉండడానికి కొరకే మనం శ్రద్ధతో ఏం చేయాలి? దేవుని పరిచర్య చేయాలి. పరిచర్య ఎట్లా చేయాలి? 3 విషయాలు చెప్పాను. ఎట్లా చేయాలి పరిచర్య? 1 ప్రేమతో చేయాలి, 2వది నమ్మకంతో పరిచర్య చేయాలి, 3వది బాధ్యతతో చేయాలి. ఎవరైతే అలా ఆ పరిచర్య చేస్తారో వారి నూరంతలుగా వారి కుటుంబాలను, వారికి సమస్తాన్ని దేవుడు కాపాడి అత్యధికంగా హెచ్చించునుగాక.